హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వంకాయ ఫ్రై మీకు చేసి చూపించబోతున్నాను. అది ఎప్పటిలాగా రొటీన్గా కాకుండా ఉల్లిపాయ కారంతో చేసి చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కోసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసుకొని అది కూడా కొంచెం మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా కారంని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో రోలు ఉన్నట్లయితే మీరు రోట్లో కూడా ఈ ఉల్లిపాయ కారాన్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సర్లో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వంకాయ ముక్కల్ని కోసి ఇలా చిన్న ముక్కలుగా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల చేదనేది రాకుండా ఉంటుంది. ఇలా అన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక గంటె నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత మనం ఆ వాటర్లో నుంచి ముక్కలన్నీ తీసి గట్టిగా పిండేసుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయి వంకాయ ముక్క అనేది సాఫ్ట్గా అయిన తర్వాత ముక్కల్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటూ దాంతోపాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఈ పీసెస్ అన్నింటికి ఈ ఉల్లిపాయ కారం ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే దంచిన వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ ఫ్రై తింటుంటే సూపర్గా ఉంటుంది. అన్నం మొత్తం దీంతోనే ఫినిష్ చేసేస్తారు. ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ వెల్లుల్లిపాయ కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.